ఫ్రెండ్స్, ఈ కథ 1994 సెప్టెంబర్ 16న మొదలైంది. జింబాబ్వేలోని రూవా అనే గ్రామంలో ఉన్న ఏరియల్ ప్రైమరీ స్కూల్లో పిల్లలందరూ బ్రేక్ టైంలో ఆడుకుంటున్నారు. అకస్మాత్తుగా ఆకాశం నుండి 3 వింతైన వెండి రంగు వాహనాలు మెరుస్తూ కిందకు దిగాయి. అవి స్కూల్ వెనుక ఉన్న పొదల్లో ల్యాండ్ అయ్యాయి. అది ఏదో విమానమని పిల్లలు అనుకున్నారు. కానీ ఆ వెండి రంగు డిస్క్లో నుండి ఒక చిన్న ఆకారం బయటకొచ్చింది. అది సుమారు 3 అడుగుల ఎత్తుంది. పెద్ద పెద్ద నల్లటి కళ్ళు, పొడవాటి మెడ, నల్లటి దుస్తులు ధరించింది. ఆ వింత జీవిని చూడగానే పిల్లలు భయంతో వణికిపోయారు. ఇక వింతేంటంటే ఆ ఏలియన్ పిల్లలతో నోటితో మాట్లాడలేదు. అది కేవలం పిల్లల కళ్ళలోకి చూస్తూ వారి మెదడులోకి కొన్ని ఆలోచనలు పంపింది. దీనినే టెలిపతి అంటారు. అక్కడ ఉన్న 60 మంది పిల్లల్లో చాలా మందికి ఒకే రకమైన మెసేజ్ అందింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. టెక్నాలజీ వల్ల భూమి నాశనం అయిపోతోంది. పర్యావరణాన్ని కాపాడుకోవాలనే హెచ్చరికను ఆ ఏలియన్ వారి మెదళ్లలో నింపింది. ఆ తర్వాత కొద్దిసేపటికే ఆ వింత జీవి తన విమానంలోకి వెళ్లి మాయమైపోయింది. పిల్లలు పరుగున వెళ్లి తమ టీచర్లకు చెప్పినా మొదట్లో ఎవరూ నమ్మలేదు. కానీ ఇన్వెస్టిగేషన్ మొదలయ్యాక అసలు నిజం బయటపడింది. హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ జాన్ మ్యాక్ స్వయంగా వచ్చి ఆ పిల్లలను విచారించారు. ఆ 60 మంది పిల్లలను విడివిడిగా కూర్చోబెట్టి వారు చూసింది బొమ్మ గీయమన్నారు. ఆశ్చర్యకరంగా అందరూ అచ్చం ఒకే రకమైన ఏలియన్ బొమ్మను, ఒకే రకమైన స్పేస్ షిప్ ను గీశారు. పిల్లలంతా పక్కాగా అబద్ధం చెప్పడం అసాధ్యమని, వారు నిజంగానే ఏదో అద్భుతమైన విషయాన్ని చూశారని డాక్టర్ మ్యాక్ నిర్ధారించారు. BBC కూడా ఆ సమయంలో ఈ వార్తను ప్రముఖంగా ప్రసారం చేసింది.